స్వామీజీ ద్వారా దీప తన వారసురాలు అని తెలుసుకున్న శివనారాయణ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్లో శివనారాయణ ఇలా అనుకుంటూ ఉంటాడు సోఫాలో కూర్చొని. దశరథ, సుమిత్ర నిన్నటికి నిన్న చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. తర్వాత ఇదిగో జ్యోత్స్న కూడా తన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. ఇంకా ఏం దోషాలున్నాయో ఏమో, ఒక్కసారి స్వామీజీ గారిని పిలిపించి జ్యోత్స్న జాతకం చూపిద్దాము. పెళ్ళికి కూడా ఏమైనా సంబంధం ఉన్నా లేదంటే ఏమైనా అవాంతరాలు ఉన్నా సరే ఏదైనా హోమం కావాలంటే చేయిద్దాము అని చెప్పి స్వామీజీని పిలిపించమని దశరథతో చెప్తాడు శివనారాయణ. శివనారాయణ అలా చెప్పడంతో సరే నాన్న, నేను ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటాను స్వామీజీ గారిని అని చెప్పి ఇంకా స్వామీజీని రమ్మనేసరికి ఆయన చేసిన 10 నిమిషాల తర్వాత స్వామీజీ అయితే వస్తారు. వచ్చిన తర్వాత స్వామీజీని చూసి అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి, స్వామీజీని మీరే పిలిపించారా అని పారిజాతం అడుగుతూ ఉంటే, అవును పారిజాతం, నేనే పిలిపించాను. ఒక్కసారి జ్యోత్స్న జాతకం చూపిద్దామని పిలిపించాను అని శివనారాయణ చెప్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్నాని చూపిస్తాడు శివనారాయణ. స్వామీజీ గారు, ఇదిగోండి నా మనవరాలు, ఆవిడ చెయ్యి చూసి, ఇదిగోండి జాతకం చూసి ఆవిడ పెళ్ళికి ఏమైనా అవాంతరాలు ఉన్నాయేమో ఒకసారి చూసి చెప్పండి అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న చెయ్యి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు స్వామీజీ. షాక్ అయిపోయి, ఏంటమ్మా ఈ చెయ్యి ఇలా ఉంది, ఈ చెయ్యి నిండా కూడా అవాంతరాలే, నీ జీవితం నిండా అసలు ప్రశాంతతే లేదు అని చెప్పేసి ఇంకా ఆ చేతిని వదిలేసి, శివనారాయణ గారు నేను బయలుదేరుతున్నాను, బయటికి రండి, మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి ఇంకా శివనారాయణని బయటికి తీసుకుని వెళ్తాడు స్వామీజీ. బయటికి తీసుకుని వెళ్ళి కారు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. నేను మీకు ఎలా చెప్పాలో ఈ విషయాన్ని కూడా నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను చూసిన జ్యోత్స్న చెయ్యి ప్రకారం అసలు ఆవిడ మీ మనవరాలే కాదు, ఆ జాతకం కూడా ఆవిడది కాదు. ఆ జాతకం ప్రకారం ఆపాటికి ఆవిడకి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా ఉండాలి. లేదంటే కనుక మీరు చూయించిన జాతకమైన తప్పుండాలి. సరే, జాతకమే తప్పనుకున్నా జ్యోత్స్న చెయ్యి చూసి చెప్తున్నాను, తను అసలు మీ మనవరాలే కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. అప్పుడే శివనారాయణకి అయితే ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ దీప నా మనవరాలు అయ్యి ఉంటుందా, ఒకసారి దీప జాతకం కూడా చూపిద్దామా స్వామీజీకి అని అనుకొని, సరే స్వామీజీ, ఇదిగోండి ఈ జాతకం చూడండి, మీకేమైనా అర్థమవుతుందేమో అని చూపించేసరికి ఆ దీప జాతకం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు స్వామీజీ. ఇదండి, ఇది పర్ఫెక్ట్గా మీ మనవరాలి జాతకం. ఎందుకంటే ఈ జాతకం ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఈ జాతకానికి మీ మనవరాలికి బాగా మ్యాచ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే దీప మీ మనవరాలు కానీ జ్యోత్స్న మీ మనవరాలు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. స్వామీజీ, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, నేను చెప్పేది నిజమండి. జాతకాల ప్రకారం చూసినా చేతుల ప్రకారం చూసినా సరే జ్యోత్స్న మీకు అసలు మనవరాలే కాదు, దీపే మీ మనవరాలు. కావాలంటే మీరు DNA టెస్ట్ చేయించండి, మీకే అర్థమవుతుంది అని అనేసరికి శివనారాయణ దీపను తీసుకుని వెళ్ళి DNA టెస్ట్ అయితే చేయిస్తే అందులో దీపే తన సొంత మనవరాలు అని తేలడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. మరి జ్యోత్స్న ఎవరి కూతురు అని చెప్పేసి కార్తీక్ని పిలిచి కార్తీక్ని అడుగుతాడు. అరే కార్తీక్, నాకు ఒక నిజం తెలిసింది. ఏంటంటే జ్యోత్స్న నా మనవరాలు కాదు అని, దీప నా మనవరాలని. దీని గురించి నీకు ముందే తెలుసు అని నేను అనుకుంటున్నాను. నా మీద ఒట్టు వేసి చెప్పరా, అసలు ఏం జరిగింది? దీప నా మనవరాలని నీకు ముందే తెలుసు కదా అని అడిగేసరికి తన మీద ఒట్టు వేసి నిజం చెప్పమనేసరికి ఇంకా చేసేదేమీ లేక అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీక్ అయితే. అవును తాతయ్య, నీ అసలైన మనవరాలు దీపే,
కానీ సుమిత్ర అత్త జ్యోత్స్న మీద ప్రాణాలు పెట్టుకుంది. ఆ విషయం తెలిస్తే ఏమైపోతుందో అని మేమెవరం కూడా నిజం బయటకు చెప్పకుండా లోపలే కుమిలిపోతున్నాము. అసలు సుమిత్ర తన ప్రాణాలు తెగించి కాపాడింది కూడా దీపే. తన ప్రెగ్నెన్సీని వదులుకోవడానికి కూడా దీప సిద్ధపడింది. అలాంటి దీపని నీ మనవరాలవ్వడం నీకు చాలా అదృష్టం తాత అని చెప్పడంతో శివన్నారాయణ దీపను చూసి ఇంకా చాలా మురిసిపోతూ ఉంటాడు. ఈ విధంగా స్వామీజీ ద్వారా దీప తన సొంత మనవరాలు అని తెలుసుకుంటాడు శివన్నారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.